A cylinder of diameter 2 meters, height is 3.5 meters, filled with rainwater from a rooftop of dimensions 22 meters, 20 meters. What is the rainfall in centimeters? 2 మీటర్ల వ్యాసము మరియు 3 మీటర్ల ఎత్తు ఉన్న సిలిండర్ను 22 మీటర్స్ ఇంటూ 20 మీటర్స్ కొలతలు కలిగిన పైకప్పు నుండి వర్షం నీటితో నింపుతారు. పైకప్పును వర్షం నీటితో నింపుతారు. వర్షపాతము సెంటీమీటర్లో ఎంత? బట్ ఇప్పుడు ఏంటమ్మా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి? సిలిండర్. దీని యొక్క సిలిండర్ని మనకేంటమ్మా ఒక క్యూబాయిడ్. ఏంటమ్మా ఒక క్యూబాయిడ్. ఈ క్యూబాయిడ్ మనకి ఇది. ఈ సిలిండర్తో దీని యొక్క రూఫ్ని ఏం చేస్తున్నామా? వాటర్తో ఫిల్ చేస్తున్నారు. అదే కదా మనకి వర్షం నీటితో ఫిల్ చేస్తున్నాడు. అప్పుడు వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు? వర్షపాతం అంటే ఏమవుతుందమ్మా మనకి? ఆల్రెడీ ఏంటి ఇది లెంత్ బ్రెడ్త్ ఇచ్చాడు. అంటే మనకి వర్షపాతం హైట్ అంటే అప్పుడు ఏం చేయాలి మనకి? దీని యొక్క మనకి ఏంటమ్మా హైట్ అంటే హెచ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ సిలిండర్ యొక్క ఘనపరిమాణము దీని యొక్క ఘనపరిమాణం రెండు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీని యొక్క ఘనపరిమాణం సిలిండర్ యొక్క ఘనపరిమాణం అంటే ఏంటమ్మా మనకి 5r² హెచ్. 5r² హెచ్ ఈక్వల్ టు ఇదేంటమ్మా క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క ఘనపరిమాణం అంటే ఏమవుతుందమ్మా? LBH. ఇది మనకి 5 అంటే ఎంతమ్మా మనకి? 22/7 ఇంటూ ఆర్. బట్ ఇక్కడ ఏంటమ్మా 2 మీటర్ల డయామీటర్. ఇదేంటమ్మా 2 మీటర్స్. ఇది డయామీటర్ అమ్మా మనకి 2 మీటర్స్. డయామీటర్ ఏంటమ్మా 2 మీటర్స్. మనకు కావాల్సిన ఏంటమ్మా రేడియస్. రేడియస్ అంటే ఏమవుతుందమ్మా మనకి? హాఫ్ కదా మనకి. హాఫ్ అంటే ఎంత వస్తుందమ్మా? 1 అంటే ఎంతమ్మా? 1 అవుతుంది. హెచ్ అంటే ఎంతమ్మా మనకు? 3.5 అంటే ఎంతమ్మా మనకి? 35/10 రాస్తామా? డెసిమల్ పాయింట్ రిమూవ్ చేస్తే 35/10. బట్ ఇప్పుడు లెంత్ బ్రెడ్త్ ఎలా ఇచ్చాడమ్మా మనకి? సో 22. నెక్స్ట్ ఎంతమ్మా మనకి? 20 మీటర్స్. మనకు కావాల్సింది ఏంటమ్మా? హైట్. వర్షపాతం అనేది ఎన్ని సెంటీమీటర్ ఉంటే దాని యొక్క హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి మనకి ఇక్కడ. వాట్ ఇస్ దట్? సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది చూద్దాం మనం. ఓకేమ్మా 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి? ఇక్కడ 5 టైమ్స్ పోతుంది కదా. 22 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. 5లో ఎంతమ్మా మనకు? 2 అంటే 2 × 20 అంటే ఎంతమ్మా? 40H. అంటే 40H ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి? ఇక్కడ 1 అవుతే దేని హెచ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 1/40 ఏంటమ్మా మనకు? మీటర్స్. ఇది మొత్తం మీటర్లోనే ఉంది కానీ మనకు కావాల్సిన సెంటీమీటర్లో అడిగాడు. 1 మీటర్ ఈక్వల్ టు హౌ మెనీ సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. అంటే 1/40 అంటే ఎంతమ్మా మనకి? ఇక్కడ 100. 0 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అవుతుంది. 2లో ఎన్ని టైమ్స్ అమ్మా? 2 టైమ్స్. 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5/2 అంటే ఎంతమ్మా మనకి? ఇక్కడ 2.5 సెంటీమీటర్స్. అంటే ఆ వర్షపాతం ఎన్ని సెంటీమీటర్లు ఉంటే అంటే దట్ ఈస్ మీన్స్ ఎత్తు ఎంత ఉంటుందమ్మా మనకి? 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. సో వర్ దట్ ఆన్సర్ 2.5.